హాయ్ హలో అందరికి నమస్తే. పచ్చ పత్రికలుగా పేరున్నటువంటి ఒక వర్గం మీడియా ఏదైతే ఉందో ఆ వర్గం మీడియా ప్రతిరోజు ఏదో ఒక వార్తను జాకిలు పెట్టి లేపేటువంటి క్రమంలో మరి ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మరి ఏ రకంగా వీళ్ళ పచ్చ పైత్యాన్ని చాలా చిన్నగా ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు అనడానికి ఎగ్జాంపుల్ ఈరోజు వేమూరి రాధాకృష్ణ గారు వీకెండ్ పాయింటే. పైన టైటిల్ ఏమో ఒకటి, చంద్రబాబుకి డ్యామేజ్, చంద్రబాబు తప్పిదం చేశాడు, వైసీపీకి దొరికిన అస్త్రం అని చెప్పి టైటిల్ పెడతారు. లోపల మ్యాటర్ చూస్తే వేరే ఉంటుంది. అంటే పైన టైటిల్ చూసి లోపలికి వెళ్ళగానే అమ్మ ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారిని వేసుకున్నారు, వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నారనే మైండ్ సెట్తో ఎవరన్నా వస్తారు కదా, అట్లా రప్పించుకోవడం. ఫస్ట్ అందులోకి రప్పించుకోవాలి, ఆ తర్వాత అందులో ఉన్నది వాళ్ళ మైండ్లోకి ఎక్కించాలి. అది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం కాదు, ఇందులో ఆయన పేల్చిన బాంబు ఏంటంటే ఏకంగా మెడికల్ కాలేజీలలో లేపేస్తూ ఉన్నారు. ఎక్కడ లేపేస్తున్నారు ఏంటి ఆ బాంబు అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ ఏపీకి వైద్య కళాశాలల అవసరం ఉందా? ఇబ్బడి ముబ్బడిగా వైద్య కళాశాలలు తీసుకొస్తే ఫ్యాకల్టీ సంగతి ఏంటి, ప్రభుత్వం వాటిని ఏ రకంగా మెయింటైన్ చేయాలి, వైద్య సిబ్బందిని సమకూర్చడం, ఇలాంటి అనేక సవాళ్ళు ఉంటాయి. ప్రభుత్వం వీటిని నిర్వహించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. అంటే వాళ్ళు ఎట్లా ఎక్కిస్తారు చూడు. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఎవరు కూడా కోరుకోకండి అని చెప్తా ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు రచించి అప్పులు లేకుండా ప్రభుత్వ రంగాలను నడిపించారు, అనేక సంక్షేమ పథకాలను అందించారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా వాటిని కొనసాగించారు. అంటే మొదట్లో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వమే నడిపేది, ప్రైవేట్ పరం చేయాలని ఎప్పుడు కోరుకోలేదు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటివి ఉంటాయి ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకోవాలి, ప్రైవేట్ పరం చేయకూడదు. ఆ విషయం ఇక్కడ చెప్తూనే కాలానుగుణంగా వాటిని మనం ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉంది, ప్రైవేటీకరణను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ ఐడిపిఎల్ నాశనం అయిపోయిందంట. ఐడిపిఎల్ నాశనం అయిపోయింది. అందులో పనిచేసినటువంటి వాళ్ళు గొప్పగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఏమంటారు కంపెనీలు పెట్టి ఎదిగారు, కుబేరులుగా మారిపోయారు. సో కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు, ప్రైవేట్ ఆధీనంలోనే ఉండాలి. ఇక్కడ గొప్ప వాళ్ళు కుబేరులు అనేటువంటి వాళ్ళు ఎవరు? మరి ఇక్కడ ఐడిపిఎల్లో అదే టెక్నాలజీ అదే మైండ్ సెట్తో పనిచేసి ఉంటే ఇది కూడా గొప్పగా అయ్యేది కదా, ఎందుకు కాలేదు? వాళ్ళు మాత్రం గొప్పలు ఎందుకు అయ్యారు? వాళ్ళు ప్రైవేట్ కదా, ప్రభుత్వం కాదు కదా. అండ్ అదేవిధంగా బిఎస్ఎన్ఎల్కి సంబంధించి కూడా మొదట్లో వ్యతిరేకించినటువంటి చాలామంది కమ్యూనిస్టు పార్టీలు కూడా బిఎస్ఎన్ఎల్లో ఈ టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ పరం చేయకూడదని వ్యతిరేకించడం, ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడడం మానేశారు. ఇట్లా కాలానుగుణంగా అన్నీ మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యారంగం కూడా ప్రైవేటు వైపే చూస్తూ ఉంది. అనేక మంది ప్రైవేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్లకు, ప్రైవేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ పరం చేసే తప్పేంటి? ప్రభుత్వ రంగ సంస్థల మీద నమ్మకం లేదు. నమ్మకం లేదంటే ఎట్లా? ప్రభుత్వాలు నడిపేవారి బాధ్యత కదా నమ్మకం కలిగించడం అనేటువంటిది. అంటే ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ప్రభుత్వం వైఫల్యం అవుతుందన్నట్టే కదా దానికి కారణం. సో అలాంటప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని ఎంచుకున్నది ఎందుకు, మిమ్మల్ని అధికారంలో పెట్టినది ఎందుకు? మీరు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తారని చెప్పినటువంటి మీరు మరి ప్రభుత్వ వ్యవస్థలను నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. మరి ఆ డైలాగులు కొట్టి ఈరోజు మీరే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తూ ఉన్నారు కదా, విధ్వంసం చేస్తూ ఉన్నారు కదా. ఇది విధ్వంసం కాదా? ప్రభుత్వ ఆస్తులవి ప్రైవేట్ పరం చేయడం విధ్వంసం కాదా? వ్యవస్థలు నాశనం కావడం కాదా? దీనికి మనం భజన చేయాలా? దీనికి మనం జాకిలు పెట్టి లేపాలా? దీన్ని మళ్ళీ ప్రజల్లోకి ఎక్కించాలా, వాళ్ళ మైండ్లోకి? ఇదేమి చిత్రం? ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రభుత్వమే నడపాలనుకోవడం అనేటువంటిది బూజు పట్టిన సిద్ధాంతాలు అంటారు వీళ్ళు. ఈ గవర్నమెంట్ని కూడా ప్రైవేట్ పరం చేసేయండి, మీరు నడపకండి, మీరు దిగిపోండి. ఇప్పుడు ఇక్కడ విద్యా వైద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి ఇవి. ఈ రెండు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని చెప్పి మెజారిటీ పీపుల్, మేధావులు సైతం ఇదే చెప్తూ ఉంటారు. ఈ రెండింటిని ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం చేయకూడదు అని చెప్పి. ఇక ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళు బాగా నడుస్తున్నాయి అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళని ఎవరివి? ప్రభుత్వాన్ని నడిపేటువంటి వారి పెద్దలవే ఇవన్నీ కూడా. వీళ్ళ స్కూల్స్ బాగుండాలని చెప్పి ప్రభుత్వ స్కూల్స్ను నాశనం చేస్తూ ఉన్నారు. దాన్ని నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రక్షాళన చేసి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చెప్పినాం? తీవ్రంగా వ్యతిరేకించినాం. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు నాశనం అయిపోతాయి, మనం నమ్ముకున్న వ్యవస్థలు, మన వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ ఉన్నారు. నెహ్రూ గారి హయాంలో ఉన్నటువంటి అనేక సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావడం లేదంట. కాబట్టి దీన్ని కూడా మీరు వ్యతిరేకించకూడదు అంటారు. వైసీపీ చేతికి ఏమంటారు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది,
ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్లోకి దీన్ని తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి సంబంధించి ముందుగానే హుందాగా వివరించి దీని లాభ నష్టాలు ఏంటనేది ప్రజలకు ముందుగానే చెప్పి ఉండే బాగుండేది. ఇప్పుడు జగన్ చెప్పిన మాటలే నమ్ముతున్నారు. కాబట్టి మీరు జగన్ మాటలు నమ్మకండి, ప్రైవేట్ పరమే చేయాలి, మీరు ప్రైవేట్ పరమే చేయాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పి ఎవరు కూడా ప్రశ్నించొద్దు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక మనిషి మరి చికిత్స చేస్తున్న క్రమంలో చనిపోతే కనుక ఆ బిల్లులు మొత్తం వసూలు అయ్యేదాకా ఆ డెడ్ బాడీని కూడా ఇవ్వరు. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా ఉంటుందా? అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో ఫీజుల వ్యవహారానికి సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఈ రకంగా ఉంటుంది ప్రైవేట్ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకపోయాడు, ఇంకా ఏం చేస్తారయ్యా బాబు? 2.5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి 7 కాలేజీలు కంప్లీట్ చేసి కళ్ళ ముందుల సాక్ష్యాలు చూపిస్తూ ఉంటే కూడా ఇంకా ఏం చేయలేదు, ఇది అసాధ్యం, ప్రభుత్వం నడపడం భారం అని చెప్పి ఎట్లా మాట్లాడతారు? ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నాసిరకం వైద్యం అందుతుందంట, అదే పీపీపీ మోడల్లో ఉంటే నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందంట, నాణ్యమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ కూడా దొరుకుతుందంట. ఎందుకంటే పేషెంట్లు ఎక్కువ వస్తారంట, అప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకు విద్య బోధించడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి చెప్తారు. కాబట్టి అన్ని ప్రభుత్వమే నడపాలనుకోవడము శుద్ధ వేస్ట్, ఆ డిమాండే వద్దు. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉందంట, అప్పుల్లో ఉన్నప్పుడు ఇది నడపాలని కోరుకోవడమే తప్పు అంటారు వీళ్ళు. రాష్ట్రం అప్పుల్లో ఉందంటాం, ప్రతిరోజు హెలికాప్టర్లో తిరుగుతాం, ఇక్కడ అమరావతికి అవసరం లేకపోయినా 1000 కోట్లు ఖర్చు పెడతాం, వాళ్ళ పబ్లిసిటీ కోసం 1000 కోట్లు ఖర్చు పెడతాం. 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ నిర్మాణం పూర్తి చేయడానికి, అది కూడా కేంద్రం కొంత నిధులు ఇస్తున్నటువంటి క్రమంలో అది కూడా చేయలేక ప్రైవేట్ పరం చేయాలి, చేయకుంటే ఇది నష్టాలు జరుగుతాయని చెప్పి ఎట్లా భయపెడతా ఉన్నారు చూడండి. సో ఈ రకంగా ప్రైవేట్ పరం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒక కాలేజీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన పాడేరులో జగన్మోహన్ రెడ్డి కాలేజీ నిర్మించడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంట వీళ్ళకి. పాడేరులో అక్కడికి ఆ ప్రాంతాలకి ట్రైబల్ ఏరియాకి ఎవరు బోధిస్తారు, ఎవరు పోతారు, బోధన సిబ్బంది వెళ్తారా, కనీసం ఆలోచన లేకుండా ఎట్లా చేశారు, ఏం ప్రయోజనం ఉందని అక్కడ కట్టారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ట్రైబల్ ఏరియాలో ఆ ప్రాంతాల్లో విద్య వాళ్ళకి అందకూడదా? వాళ్ళు ఎంబీబీఎస్ చదవద్దా? వాళ్ళకి వైద్యం అందొద్దా? అంటే వీళ్ళు అది కూడా తప్పేనా? సో ఏకంగా మరి ఈ లొకేషన్స్ అన్నీ చాలా ఇంపార్టెంటు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి వీటి విషయంలో, ఏ కాలేజ్ ఎక్కడ పెట్టాలనేటువంటిది. హైదరాబాద్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి అని ఇట్లా వేరు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. అంటే కాలేజీని కూడా లేపేయండి అక్కడ నుంచి అని చెప్పి, అక్కడ అవసరమా అని చెప్పి. చూడండి వాళ్ళ మనస్తత్వం అనేది ఏ రకంగా ఉందో. పేదవాడికి విద్య అందకూడదు అనేటువంటి మైండ్ సెట్తోనే వీళ్ళు ఆలోచిస్తారు. అదే మీరు కూడా ఆలోచించాలి, మీరు డిమాండ్ చేయకూడదు, మేము చెప్పినట్టు వినాలని చెప్పి మన పైన రుద్దుతూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం కాదు, ఏకంగా కాలేజీల లొకేషన్లే మార్చేయబోతున్నారు. అదే ఇక్కడ ఆర్కే గారు చెప్పింది, పాడేరు కాలేజు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. సో ఇట్లా కొన్ని కాలేజీలన్నీ కూడా లొకేషన్ మార్చాలి అని చూడండి. ఇట్లా జాగిలు పెట్టి లేపుతూ వాళ్ళ పచ్చ పైత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం, వాళ్ళ మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఈ అంశం ఎంత వ్యతిరేకతను తీసుకొచ్చింది, కూటమికి ఎంత డ్యామేజ్ అయి ఉంటుందో అర్థం చేసుకుని వాళ్ళ రాతల్లో చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఏంటి, ప్రైవేట్ పరం అయితే ఏంటి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఆస్తులు అవి, కాబట్టి మీ ఆస్తులను మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు ఏదైనా చెప్తే మీ మైండ్కి దయచేసి ఎక్కించుకోవద్దు, లాభ నష్టాలనేది ఆలోచన చేసుకోండి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. వెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.